ఏమండి ఈరోజు మా ఇంట్లో ఒకళ్ళు వెజ్, ఒకళ్ళు నాన్ వెజ్ ఉన్నారనమాట. సరే వెజ్ వాళ్ళకి ఏం చేద్దామా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఒకే ఒక సింగిల్ బీరకాయ దొరికిందండి. వెరైటీగా మీల్ మేకర్ బీరకాయ ఫ్రై చేశాను. అండ్ అమ్మ రొయ్యల కర్రీ చేశారు. అన్‌ఫార్చునేట్‌లీ మా అందరికీ రొయ్యల ఫ్రై అంటేనే ఇష్టము. ఆవిడ డిఫరెంట్‌గా ఉంటుందని ఇగుర్లా వేశానే అంది. మాకెందుకో సోగా అనిపించింది. బట్ ఓకే. ఓవరాల్ టేస్ట్ అయితే. సరే ఎనీవేస్ లంచ్ టైమ్ అవుతోంది. ఇంకేమున్నాయా అని వచ్చి చూస్తే అయి రెండే నీ మొహానికి చాలా ఎక్కువ అని చెప్పింది. ఓవరాల్‌గా అదిగోండి వీకెండ్ కదా! చక్కగా ఫ్యామిలీ అందరూ మహేష్ బాబు గారి మూవీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ మై బును బాబు. వాడికి కూడా ఎంత ఇష్టమో ఆయనంటే. సరే ఫైనల్లీ ఇంకా డిన్నర్ టైమ్ అండి ఇది యాక్చువల్‌గా. ఇందాక మీరు చూసిన క్లిప్ డే టైమ్‌లోదనమాట. సరే చపాతీస్‌తో తిందాము. రైస్‌తో నేను పెద్ద ఎంజాయ్ చేయను గైస్. కర్రీస్, ప్రాన్స్ అయినా, చికెన్ అయినా, ఏ నాన్ వెజ్ అయినా నాకు చపాతీలో తినడమే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇది ఉన్నట్టుండి పెనానికి అతుక్కుపోయిందండి ఎప్పుడూ లేనిది. చాలా సుకుమారంగా డ్యామేజ్ అవ్వకుండా చాలా ప్రశాంతంగా తిప్పితే గానీ రాలేదు. మొత్తానికైతే ఏదో వచ్చిందిలేండి. తినబుల్‌గా ఉంది. పారేసేంతగా లేదు. సరే కష్టపడి ఎండ వేడికి మొత్తానికి చేసుకొని అయితే ఎంజాయ్ చేశాను. మరి ఆ మీల్ మేకర్ మొత్తం ఏరేసి బీరకాయ ముక్కలన్నీ తినేశారు ఫ్యామిలీలో. ఎవరైతే ఆ వెజిటేరియన్ గ్రూప్ ఉన్నారో ఇంకా మరి వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను తినేసాననమాట. అన్నట్టు మీల్ మేకర్ చాలా హెల్తీ అండ్ చాలా ప్రోటీన్ ఉంటుంది. అలాంగ్ విత్ దాట్ ప్రాన్స్ కర్రీ. ఫస్ట్ ప్రాన్స్ తిన్నాననుకోండి ఆ మీల్ మేకర్ ఎక్కిసావదు. అందుకని ఫస్ట్ అది తర్వాత ఇది అలా ప్యారలల్‌గా తినేసాను. సరే ఇంతకీ సమ్మర్‌లో ద మోస్ట్ ఫేవరెట్ నాకైతే డిజర్ట్ చిన్న రసాలేనండి. లంచ్ తర్వాత ఒకటి, డిన్నర్ తర్వాత ఒకటి, కుదిరితే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఒకటి, ఒకదాని వెంట ఇంకోటి అలా తింటూనే ఉంటాను. మీలో ఎంతమందికి చిన్న రసాలు ఫేవరెట్టో చెప్పేసేయండి. మరి మీరు కూడా మా ఫ్యామిలీ లానేనా?